వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట్లో ఇప్పటి వరకు 9 మంది మృతదేహాలను గుర్తించారు. ప్రస్తుతం పలాస ప్రభుత్వ హాస్పిటల్లో మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్మిస్తున్న ఈ క్రమంలో బంధువులందరూ కూడా తమ వారిని కోల్పోయిన దిగుల్లో మాత్రం ఉన్నారు. వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు వారందరూ కూడా ఇక్కడ పడికాపులు కాసే పరిస్థితి. ఉదయం గుడికైనా వెళ్ళిన వారు మాత్రం ఈరోజు అందరి లోకాలకు వెళ్ళడం ఆ భక్తి తత్పర ఈరోజు వాళ్ళ నుండి దూరం చేయడం. ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే కనుక కార్తీక మాసం అది అందులోనూ చూస్తే కనుక ఏకాదశి, మరోవైపు చూస్తే శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నటువంటి వారి తాలూకు ఉత్సుకత ఈరోజు మాత్రం తమ వాళ్ళని కోల్పోయేలా చేసింది. మొత్తం 12 మంది ఈ ఘటనలో మృతి చెందగా ప్రస్తుతం మాత్రం తమ వారి కోసం వీరందరూ కూడా పడికాపులు కాసే పరిస్థితి ఉంది. ఎవరి కోసం వెయిట్ చేస్తారు? ఎవరు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి? మా ఇంట్లో మా అత్తమ్మ చనిపోయింది, దర్శనం గురించి వెళ్ళింది. అక్కడ ఏమిటంటే ఎప్పుడూ లేని విధంగా కొన్ని వేల మంది ఎట్ ఏ టైము రావడం జరిగింది. అక్కడ ఏంటంటే సరైన సదుపాయం సెక్యూరిటీ కానీ ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం, సరైన దిశగా మన భక్తుల్ని ఒక క్యూ లైన్లో పద్ధతి లేకుండా వెళ్ళని బట్టి తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో మా అత్తమ్మ గారు చనిపోయారు. ఏ ఊరు, ఎన్ని గంటలకు ఆవిడ బయలుదేరింది? ఆవిడ ఈ ఘటనలో చనిపోయిందనే విషయం మీకు ఎలా తెలుసు? సమాజం దుక్కువానిపేట వజ్రపు కొత్తూరు పంచాయతీ మురిపింటి నీలమ్మ మా అత్తమ్మ. ఆవిడ ఉదయం 8 గంటలకు 9 గంటలకు రావడం జరిగింది. 10 గంటలకి ఇలాగా దర్శనం గురించి అని మెట్లు ఎక్కుతున్నలో ఫ్లోటింగ్ ఎక్కువైపోయి పడిపోయి మనుషులు కుమ్మేసి చనిపోవడం జరిగింది. పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఈ పోస్ట్ మార్టం వెంటనే జరిగే పరిస్థితి ఉందా? వారి బంధువులు అప్పచెప్పేందుకు చేస్తున్న ప్రక్రియ సజావుగా 11 గంటలకి సుమారు 11 గంటలకి హాస్పిటల్ రావడం జరిగింది. ఇప్పుడు సుమారు 5 అవుతుంది. ప్రక్రియ జరుగుతుంది. ఇంకెంతవరకు అయితే మా మనసుకి ఇంతవరకు ఇంకా అప్పచెప్పుకుంటూ ఉంది. తెల్లవారుజామున గుడికైనా వెళ్ళినటువంటి ఆమె అత్తగారు మాత్రం తిరిగి రాని లోకానికి వెళ్ళడం, ఈ విషయం తెలుసుకున్నటువంటి బంధువులు వెంటనే చనిపోయిన వాటి తాలూకా మృతదేహాల కోసం పడికాపులు కాస్తున్నారు. ప్రస్తుతం మాత్రం వెంటనే పోస్ట్ మార్టం ఎన్ని గంటలకు వెళ్ళారు? ఈ రోజు ఏ సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ సార్ ఈరోజు ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలనేసి ఊరు వాళ్ళు మొత్తం ఒక 50 మంది వెళ్ళారు. వెళ్ళేసరికి ఇలాగ ఎక్కువ జనాభా అయిపోయి తొక్కిసలాటలోన పడిపోయి చనిపోయింది. అంటే ఇప్పటివరకు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద వెంకటేశ్వర ఆలయం లేదు. ఈ రోజు అందుబాటులోకి వచ్చింది. ఈ తొలి కార్తీక మాసం, అదేవిధంగా ఏకాదశి, శనివారం. అందుకనే దీంతో 50 మందిలో ఎంతమంది ఈరోజు? ఒక 3 మంది ఇది స్పృహ తప్పారు సార్, ఆ ఊరు వాళ్ళు. మిగతా వాళ్ళు చనిపోయారు. 9 మంది 13 మంది చనిపోయారు సార్. అందులోనే మా పెద్దమ్మ గారు. బంధువులందరూ కూడా తమ వారి మృతదేహం కోసం ఈరోజు పడికాపులు కాసే పరిస్థితి. ఈ విషయంపై మాత్రం ఏదైతే ఆసుపత్రి యాజమాన్యం మాత్రం త్వరితగతిన స్పందించి వారందరూ కూడాను మృతదేహాలు అందజేసేందుకు చేసిన ప్రయత్నంలో అంబులెన్స్లు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పటికే 3 మృతదేహాలు మాత్రం వాళ్ళ బంధువులకు అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం 9 మృతదేహాలు మాత్రం గుర్తించారు. ఈ గుర్తించే క్రమంలో మాత్రం వీరందరికి కూడాను త్వరితగతిన మృతదేహాలు అందించేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రం త్వరితగతిన చేపడుతున్నారు. ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి మంత్రి అందుబాటులో ఉన్నారు. మరోవైపు చూస్తే కనుక స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి మృతులకు సంబంధించినటువంటి బంధువులకు ఆ మృతదేహాన్ని అందజేసేందుకు వైద్యులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకూడదు. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి బంధువుల తాలూగా ఏవైనా కూడా సామాన్య పనులు కూడా అందజేయాలి. అమ్మ, ఏ ఊరు మీది? ఎవరి కోసం ఇక్కడికి వచ్చావు? ఎవరు మీ వాళ్ళు? ఎవరు? ఈ ఊరు బెల్పట్టి, మాది మాదిపురము. అయితే ఇక్కడ గుడికి వచ్చింది, తిరుపతి గుడికి వచ్చింది. చిన్న తిరుపతి గుడికి వస్తాడు, కాశీబుగ్గ తిరుపతి గుడికి వస్తాడు. అక్కడ జనము ఇదైపోయి చచ్చిపోయింది. నేను పెద్ద ఆడబొట్టి, మాది పెద్ద ఆడబొట్టి. వయసు ఉంటుంది? ఎన్ని గంటలకు ఆమె వెళ్ళింది అని తెలిసిందే? ఆమె ఈ ఘటనలో చనిపోయిన విషయం ఎలా తెలిసింది? మాకు 11 గంటలకు తెలిసింది. నేను 11 గంటలకు తెలిస్తే మేము వచ్చినాము. ఇక 3కి వచ్చినాము. చూస్తే కనుక ఉదయం గుడికైనా వెళ్ళిన వారు తిరిగి ఇంటికి వస్తారని మాత్రం ఆశగా ఎదురు చూశారు. కాకపోతే మాత్రం ప్రస్తుతం ఆ పరిణామాలు లేవు. అమ్మ, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఇక్కడ ఏం జరిగింది మీ వాళ్ళు? అప్ప కోసమే గుడికి వచ్చింది, రోడ్లేట పడిపోయి చచ్చిపోయింది. తెల్లవారు గుడికి వెళ్ళింది, ఇంకా ఇంటికి వచ్చేది. ఎంత ఉంటుంది మీ యొక్క వయసు? 60 అవుతుంది, 55, 60 అవుతుంది. ఈవేళ ఇటువంటి పరిస్థితి చూస్తారని అనుకున్నారు? ఇటువంటి ఏకాదశి అనుకోలేదు. ఇప్పుడు ఏడ్చి వస్తాను, మంచిదయ్యా, ఏమండిపోయిందిరా నాయన, ఏడ్చి వస్తాను.
ఎక్కడ కూకుంత నిండు గరేకొండ నాయన అలుకుడు ఉండదు మాలుకుడు ఉండదు ఏడు చేస్తున్నా అసలు మాటే రాదు నోట అంట చదువుకుంది కానీ ఏడ్చి దేవుడు అడదే అవడం దేవుడు తీసుకుని వెళ్ళిపోయిందిరా నాయన ఓ కేదర పరమ తిరగబడిపోతుంది వచ్చిందంత అమ్మాయి అంత మంచిదయ్యా అనుకొని ఏడు చేస్తాను నాయన మా కర్మ మా ధ్యానం మా అన్న లేడు మా తమ్ముడు లేడు మా నాయన లేడు మా అప్ప లేదు మీ మామిడి పట్టుకున్నంత వస్తాండ్రు దొంగరు దూరాన్ని అన్నారు ఇంకా అందరికి అయిపోయింది యారు రంపడతారు ఇరిగిపోతుంది మరి మేము ఉండే లాభం నాయన ఏం చేస్తాము వయసున అందములు లేకపోతే తండ్రి లేకపోతే అమ్మ ముసలు అయిపోతే అప్ప లేకపోతే ఏడు చేస్తాము ఏడు చేస్తాము నేను ఉంటాను ఎవరమ్మా చనిపోయారు ఇక్కడ ఏ గుడికి వచ్చారు వెంకటేశ్వర గుడికి వచ్చింది మరి అలా చనిపోయిందో మాకు తెలియదు నాయన చచ్చిపోయిందని చెప్పడమే కానీ ఏమైనా చచ్చిపోయిందో ఏమైనా తొక్కిసినారో ఏమైనా పడిపోయిందో మాకేం తెలుసును మాకు తెలియదు అక్కడ చూసిన వాళ్ళు అడిగితే చెప్తారు మనకి ఏడు తెలుస్తుంది మాకు ఏమైనా గుడికి వెళ్తానని చెప్పడం గట్టి చేసి వెళ్ళిందా లేకపోతే వాళ్ళది బెలుపట్టి మాది కేదరపురము వాళ్ళ కూరు మాది మానస మండలం మాది పలాస మండలం మరి అక్కడ ఏంటి వస్తానని చెప్పిందో లేదో మరి నాకేం మెరికినాయన పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారా కూతురు ఒక కొడుకు వాళ్ళు కూడా ఆమెతో వెళ్ళదా ఈమె వెళ్ళిందా ఒక్కదయ్యే వెళ్ళింది ఊరోళ్ళతో పాటు వెళ్ళింది ఒక్కదయ్యే ఆ ఊరోళ్ళు అందరూ బాగర్లు పట్టరు అందరూ వెళ్తే వాళ్ళతో సరదాగా వచ్చింది కూతురు వాళ్ళు ఇక్కడ లేరు వైజాగ్లో ఉన్నారు చూస్తే కనుక పలాస ఆసుపత్రి వద్ద మాత్రం ఒక విషాద ఛాయలు అలువుకున్నాయి అండంలో ఎటువంటి అతిశక్తి లేదు మృతి చెందిన 9 మృతదేహాలకు కూడాను త్వరితగతిన పోస్ట్ మార్టం పూర్తి చేస్తున్నారు ఇప్పటికే 4 మృతదేహాలను బంధువులకు అప్పచెప్పడం జరిగింది 11 గంటల సమయంలో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 9 మంది ఘటనా స్థలంలో మృతి చెందగా మిగిలిన వారందరూ కూడా క్షతగాతులయ్యారు వారికి కూడాను ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు ఈ ఘటన మాత్రం ఒక్కసారిగా పలాసతో పాటు శ్రీకాకుళం జిల్లా వాసులను ఉలిక్కిపాటు గురిచేసింది కార్తీక మాసం శనివారం ఏకాదశి ఈ 3 అంశాలు కలిపి వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన ఈ రోజున ఆ స్వామివారిని దర్శించుకోవాలని ఆ భక్తుల ఉత్సుకత దేవాలయానికి వేలాది మంది భక్తులు పోటెత్తారు ఏదైతే మెట్లు మార్గం ఎక్కే క్రమంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో కిందున్న భక్తులు మెట్లుపై ఉన్న భక్తులు ఒకరిపై ఒకరు పడ్డంతో మాత్రం ఘటనా స్థలం దగ్గర 9 మంది మృతి చెందారు ఆసుపత్రిలో చికిత్స పొందు మరొక 2 మృతి చెందారు ఏదైతే ఘటనపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులందరూ కూడాను దగ్గరుండి బంధువులకు సంబంధించిన ఎక్స్గ్రేషియా చెల్లింపుతో పాటు మృతదేహాలను కూడా అప్పగించే పోస్ట్ మార్టం ప్రక్రియను మాత్రం యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు మృతదేహాలు మాత్రం బంధువులకు అప్పగించి చీకటి పడకముందే ఆ మృతదేహాలు గ్రామాలకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు మరో కొద్దిసేపట్లో లోకేష్తో పాటు హోంమంత్రి కూడా ఇక్కడ విచ్చేయనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు లోపలుండి ఈ ఘటనకు సంబంధించిన బాధితులకి అవసరమైన అన్ని చర్యలు కూడా చేపట్టేందుకు అధికారులు ఆదేశాలు చేశారు ఏదైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో జరిగినటువంటి మృతుల పోస్ట్ మార్టం ప్రక్రియ మాత్రం త్వరితగతిన పూర్తవుతుంది వాటిని మాత్రం భక్తులకు ఎవరైతే భక్తుల బంధువులకు అప్పచెప్పేందుకు మాత్రం ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు పలాస ఆసుపత్రి నుండి వీడియో జర్నలిస్ట్ స్టాకిస్తో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్